అయితే ఈరోజు ఒక క్రైస్తవుని యొక్క ఆస్తి ఏంటి, ఒక క్రైస్తవుని యొక్క ఐశ్వర్యం ఏంటి అంటే క్రీస్తే. హల్లెలూయా. లోకానికి వేరే ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకగలడు? హౌ కెన్ వి గెట్ సపరేట్ ఫ్రమ్ వరల్డ్? మనం లోకానికి వేరే ఎలా ఉండగలమంటే, లోకం యొక్క ఐశ్వర్యం ఏంటంటే లోక ఆస్తులే వారి యొక్క ఐశ్వర్యాలు. కానీ క్రైస్తవుని యొక్క ఐశ్వర్యం ఏంటంటే పరలోకమునందున్న యేసయ్యే మన ఐశ్వర్యం. హల్లెలూయా. పరలోకమందున్న యేసయ్యే మన ఐశ్వర్యం. చూడండి, అయితే కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. లోకైశ్వర్యం పర్మనెంట్ కాదు. లోకైశ్వర్యం తాత్కాలికమైనదే. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ దేవుడు అనే ఐశ్వర్యము సదాకాలము మనతో ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఒక కైండ్ ఆఫ్గా చెప్పాలంటే, దేవుణ్ణి మన దగ్గర నుంచి, ఈ యొక్క లోక సంపదను మన దగ్గర నుంచి ఎవరైనా దొంగతనం చేయగలరు? చేయలేరా? ఒక 10,000 నా జోబులో ఉన్నాయి, ఎవరైనా దొంగ ఒకవేళ స్కిల్లుడుగా ఉన్నాడు అనుకో, కొట్టేయగలడు. అవునా? ఒక ఫోన్, కాస్ట్లీ ఫోన్ నా దగ్గర ఉంది, దాన్ని కొట్టేయగలడు. అవునా? నా భూములు ఉన్నాయి, వాటిని దొంగ పత్రాలు రాసుకొని కొట్టేయగలరు. కానీ నా యేసయ్య నా దగ్గర నుంచి ఎవరైనా దొంగతనం చేయగలరా? చేయలేరు. దేవుడు అనేటువంటి యేసయ్య నా ఐశ్వర్యం అవుతే దాన్ని ఎవరు నా దగ్గర నుంచి తీసుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క లోక ఆస్తులు కావచ్చు, లోక సంపాదన కావచ్చు, లోక ఐశ్వర్యం కావచ్చు, కాలాన్ని బట్టి దాని ఖరీదు పెరుగుతుంది, దాని ఖరీదు తగ్గుతుంది. అవునా? కాలాన్ని బట్టి దాని ఖరీదు పెరుగుతుంది, దాని ఖరీదు తగ్గుతుంది. కానీ యేసయ్య ఏ కాలములోనైనా గొప్పవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా కదా? నా దేవుడు ఏ కాలంలో అయినా ఒకటే. ఈరోజు లోకైశ్వర్యాన్ని కాదండి నీవు చూపించుకోవాలనుకోవాల్సింది. ఈరోజు లోకైశ్వర్యాన్ని కాదు నీవు ఐశ్వర్యంగా ఎంచుకోవాల్సిందే. పౌలు గారు మాట్లాడతారు ఒక మాట, గుర్తుందా? పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు, నేను సమస్తమును పెంటతో ఎంచుచున్నాను అని మాట్లాడతాడు. వాటిలో ఏమేమి వస్తాయి? బంగారం వస్తుంది, వజ్ర వైఢూర్యాలు వస్తాయి, గొప్ప గొప్ప మేడలు, కోటలు వస్తాయి, గొప్ప గొప్ప భూములు వస్తాయి, గొప్ప గొప్ప వస్తువులు వస్తాయి, గొప్ప గొప్ప వస్త్రాలు వస్తాయి. వాటన్నిటినంట పౌలు గారు పెంటతో ఎంచి ఉన్నారంట. మరి ఇప్పుడు ఏది ఆయన కంటికి ఐశ్వర్యంగా కనపడుతుంది పౌలు గారికి? క్రీస్తు ఆయనకు ఐశ్వర్యంగా కనపడుతున్నాడు. హల్లెలూయా. లోకం ఆయనకి ఐశ్వర్యంగా కనపడటంలా క్రీస్తు ఆయనకు ఐశ్వర్యంగా కనపడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోండి. లోకము నీకు ఐశ్వర్యంగా కనపడకూడదు. లోక సంపదలో నీకు ఐశ్వర్యంలాగా అనిపించకూడదు. లోక ఆస్తులు, పొలాలు, భూములు ఇవి నీకు ఐశ్వర్యంగా అనిపించకూడదు. లోకంలో విలువైన వస్తువులు నీకు ఐశ్వర్యం అవ్వకూడదు. కానీ క్రీస్తు నీకు ఐశ్వర్యం అవ్వాలి. ఆమేన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లోకంలో ఉన్నవి నీకు ఐశ్వర్యంగా అవ్వకూడదు. లోకంలో ఉన్నవి నీవు బ్రతకడానికి ఉపయోగించుకునేటువంటి ఒక టూల్స్ లాగా మాత్రమే కనపడాలి. అయితే క్రీస్తు నీకు ఐశ్వర్యమై ఉండాలి. ఆమేన్. దేవుడు నీ ఐశ్వర్యమై ఉండాలి, క్రీస్తు నీ సంపాదన అయి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారలారా.